ఒక తీర్పు వాస్తవంగా ఒక వ్యక్తికి సంబంధించిన బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక పౌరుడికి ఓటర్ ఐడి ఉంది, ఆధార్ ఉంది, పాన్ కార్డు ఉంది. వాడు బంగ్లాదేశ్లో పుట్టినోడికి భారతదేశపు ఆధార్ వచ్చేసింది, భారతదేశపు ఓటర్ ఐడి వచ్చేసింది, భారతదేశపు పాన్ వచ్చేసింది. కాబట్టి వాడు నేను భారతీయుడిని అంటే అది కొట్టేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం చేసిన వాదన ఓటుకి ఆధార్ ప్రామాణికం కాదు అన్నటువంటి వాదాన్ని ఓకే చెప్పింది. కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఏమిటి ప్రామాణికం? నాకు ఓటు కావాలని అడిగాను నేను. నా బర్త్ది ఇక్కడ కావాలి అంటే మా టైంలో మేము పుట్టిన టైంలో బర్త్ సర్టిఫికెట్లు ఎంట్రన్స్ లేదు, ఎందుకంటే ఇళ్లలో పుట్టాం. మా అమ్మ ఇంట్లోకి అంది నన్ను. అదేదో మంత్రసాన్లు ఆ రోజుల్లో పురులు పోసేవాళ్ళు. అప్పుడు పంచాయతీలో రిజిస్టర్ చేయాలని కూడా తెలియదు. నా పుట్టుకకి సంబంధించి దీనికి సంబంధించి ఎక్కడ ఉంటుంది? నా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది. నేను చదివాను కాబట్టి. చదవకపోతే వాళ్ళది ఎట్లాగ బర్త్ సర్టిఫికెట్? లేదా ఏది ప్రామాణికంగా ఎంచుకోవాలి? ఆధార్ని ప్రామాణికంగా చేసుకోవడం కరెక్ట్. ఎస్, దొంగ ఆధార్లు వచ్చినాయి, ఆపండి, పట్టుకోండి అండి, అటు తరాలు ఎన్ఆర్సీ చేయండి, దాని ప్రకారం భారతదేశం కానూని బయటికి పంపించండి. బట్ ఆధార్కి అయితే ఫింగర్ ప్రింట్ ఉంది, ఫేస్ ఉంది, దాని బేసిస్గా ఇవ్వకపోతే ప్రమాదకరం. ఆధార్ ప్రామాణికం కాదు అనేటటువంటి ఒక క్యాజువల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఇవి 3 ప్రామాణికం కాదన్న ఈసీ వాదాన్ని ఓకే చేస్తున్నది. అదే సందర్భంలో మరి ఏది ప్రామాణికం? అది $1 మిలియన్ ప్రశ్న. దానికి జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంది.